హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఆనియన్ హెయిర్ మాస్క్ గురించి. ఆనియన్ హెయిర్ మాస్క్ అనేది నేను రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటాను. నాకు చాలా మంచి రిజల్ట్ కనిపించింది. సో అందుకే నేను మీ అందరితో కూడా ఇది షేర్ చేసుకుందాం అన్నట్టుగా ఈరోజు వీడియో చేస్తున్నాను. ముందుగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి. దానివల్ల మీకు నోటిఫికేషన్స్ వస్తాయి నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆనియన్ హెయిర్ మాస్క్ అనేది చాలామందికి తెలుసండి, కానీ దాని గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి కొందరికి. అంటే ఈ ఆనియన్లో ఉండే స్మెల్ వల్ల మేము ఆనియన్ హెయిర్ మాస్క్ వేసుకోలేకపోతున్నామని కొంతమంది అంటుంటారు. లేదంటే మాది డ్రై హెయిర్ అండి, అది యూజ్ చేయొచ్చో లేదో అని కొందరు, లేదంటే ఆయిలీ హెయిర్ వాళ్ళు యూజ్ చేయొచ్చా అన్నట్లుగా చాలా డౌట్స్ ఉంటుంటాయి. యాక్చువల్లీ ఇది ఎలాంటి టైప్ ఆఫ్ హెయిర్ ఉన్న వాళ్ళైనా యూజ్ చేయొచ్చు. ఆయిలీ ఆర్ డ్రై ఎలాంటి హెయిర్ ఎలాంటి టైప్ ఆఫ్ హెయిర్ ఉన్న వాళ్ళైనా వాడచ్చు. నా హెయిర్ ఎప్పుడైనా డల్ అయింది అంటే నేను ఈ ఆనియన్తో హెయిర్ మాస్క్ అనేది వేసుకుంటుంటాను. నాకు చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంటుంది. అండ్ ఆనియన్ స్మెల్ కూడా నాకు నచ్చదు. కొంతమందికి అసలు అది ఆ స్మెల్ అనేది పడక కూడా వేసుకుంటారు. నాకు పడకపోవడం అనేది ఏమి ఉండదు, కానీ నాకు కూడా చాలా ఆడ్గా అనిపిస్తుంది. బట్ దానికి మనం కొంచెం రోజ్ వాటర్ యాడ్ చేసుకున్నట్టయితే ఆ ఆనియన్ జ్యూస్లో మనకు అంత స్మెల్ ఏం రాదండి. సో వీ కెన్ యూజ్ విత్ రోజ్ వాటర్. సో ఓకే, ముందు అసలు ఆనియన్ హెయిర్ మాస్క్ అనేది ఎలా వేసుకోవాలి అనేది చూద్దాము. ఓకే, ముందుగా ఒక ఆనియన్ తీసుకోవాలి. అంటే మీ హెయిర్ లెంత్ని బట్టి మీరు ఆనియన్ తీసుకోండి. ఒకటి సరిపోతుందా, రెండు సరిపోతుందా అన్నట్టుగా చూసి తీసుకొని ముందు దానికి పీల్ ఆఫ్ చేసేసేయాలి మొత్తము. ఆ తర్వాత దాన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. అంటే మరీ చిన్నగా అవసరం లేదు, ఎలాగో మనం ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ మిక్సీ చేస్తాం కాబట్టి మరీ చిన్న పీసెస్ ఏం అవసరం లేదు. సో ఇలా మిక్సీ వేయాలి, వాటర్ ఏమి యాడ్ చేయకూడదు. చూడండి, మిక్సీ చేస్తే ఇలా ఫైన్ పేస్ట్ లాగా ఇలా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో నుంచి మనము జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఒక బౌల్ తీసుకొని మీ దగ్గర కాఫీ స్ట్రైనర్ ఉంటే దాంతో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఒక హ్యాండ్ కర్చీఫ్ కానీ, లేకపోతే ఇప్పుడు నేను ఇలా ఒక క్లాత్లో చేసుకుంటున్నాను, ఇలా అయినా మీరు దాని నుంచి జ్యూస్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసేసేయచ్చు. మనం ఆనియన్ పేస్ట్లో అసలు వాటర్ ఏమీ యూజ్ చేయలేదు. ఇప్పుడు ఇందులో వచ్చేదంతా మొత్తం ఆనియన్ వాటరేనండి. 1 ఆనియన్ సరిపోతుంది, చాలా జ్యూస్ వస్తుంది అందులో నుంచి. ఇలా మొత్తం దాన్ని స్క్వీజ్ చేయాలి, దానిలో నుంచి వాటర్ అంతా వచ్చేస్తుంది. చూడండి, ఆనియన్ జ్యూస్. ఇలా ఆనియన్ జ్యూస్ వస్తుంది కదా, దీనిలో ఇప్పుడు మనము మీరు ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తారో హెయిర్ ఆయిల్ అది యాడ్ చేసుకోవచ్చు. నేను పారాషూట్ వాడుతున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ అది యాడ్ చేయాలి. ఇప్పుడు రోజ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. అంటే ఆనియన్ స్మెల్ అనేది రాకుండా ఉండడానికి ఈ రోజ్ వాటర్ అనేది యూజ్ అవుతుంది. సో ఆనియన్ పడని వాళ్ళు కూడా ఈ రోజ్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను విటమిన్ ఈ క్యాప్సిల్స్ యూజ్ చేస్తున్నాను. మీ హెయిర్ లెంత్ని బట్టి మీరు ఎన్ని క్యాప్సిల్స్ పడతాయి అన్నది చూసుకోండి. నాది కొంచెం లాంగ్ హెయిర్ కాబట్టి నేను 2 క్యాప్సిల్స్ యూజ్ చేస్తున్నాను. మీది షార్ట్ హెయిర్ అయితే 1 క్యాప్సిల్ సరిపోతుంది. అదంతా వేసిన తర్వాత ఇలా మిక్స్ చేసుకొని ఒక కాటన్ క్లాత్ అందులో డిప్ చేసి స్క్వీజ్ చేయాలి. దాంతో మనం హెయిర్కి అప్లై చేసుకోవాలి. సో ఇప్పుడు హెయిర్కి అంతా అప్లై చేసేసుకుందాము. హెయిర్ని ఎప్పుడైనా ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేయాలండి. మనము ఇదనే కాదు, ఏ హెయిర్కి ఏం అప్లై చేస్తున్నా, ఈవెన్ ఆయిల్ అప్లై చేస్తున్నా కూడా ఇలా 2 పార్టీషన్స్గా డివైడ్ చేసి మనము లేయర్స్ కింద తీసుకుంటూ మనం ఇలా అప్లై చేసుకోవాలి. సో చూడండి, నేను ఇప్పుడు ముందు మిడిల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను.
నెక్స్ట్ ఇలా లేయర్స్గా తీసుకుంటూ మొత్తం హెయిర్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటాను, మొత్తం జ్యూస్ అంతాను. హెయిర్ అంతా ఇలా అప్లై చేసుకున్న తర్వాత స్కాల్ఫ్కి ఇప్పుడు ఇంకా ఉంటుంది కదా జ్యూస్, అదంతా మనం కింద వరకు స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ జ్యూస్ మొత్తం హెయిర్ అంతా కింద వరకు అప్లై చేసేసుకోవాలి. ఇప్పుడు హెయిర్ అంతా ఒక 10 మినిట్స్ ఇలా మసాజ్ చేసుకోవాలి. మొత్తం స్కాల్ఫ్ మొత్తం స్మూత్గా మసాజ్ చేసుకోవాలి. ఈ మసాజ్ వలన బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరిగి హెయిర్ గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుంది. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇలా అప్లై చేస్తూ ఉంటే మన హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది అండ్ షైనింగ్ కూడా వస్తుంది, సిల్కీగా కూడా అవుతుంది. మన హెయిర్కి మెయిన్గా కావాల్సిన సల్ఫర్ కంటెంట్ అనేది ఆనియన్లో బాగా ఉంటుంది. సో అది హెయిర్ గ్రోత్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది, బ్రేకేజెస్ కూడా తగ్గిస్తుంది అండ్ థిన్నెస్ని కూడా బాగా తగ్గిస్తుంది, హెయిర్ వాల్యూమ్ అనేది బాగా పెరుగుతుంది. ఆనియన్లో యాంటీ ఫంగల్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అనేవి రిచ్గా ఉంటాయి. హెయిర్లో ఉండే డాండ్రఫ్ని కూడా ఇవన్నీ తగ్గిస్తుంటాయి. హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి ఈ ఆనియన్ జ్యూస్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ఇలా రెగ్యులర్గా కనుక మీరు చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు ఆ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు హెయిర్ని మొత్తం టై చేసుకొని 1 అవర్ వరకు అలానే ఉంచుకోవాలి మాస్క్ మొత్తం. ఆ తర్వాత మనం రెగ్యులర్గా యూస్ చేసే షాంపూతో మనం హెయిర్ వాష్ చేసేసుకోవచ్చు. అంటే డైరెక్ట్గా కాకుండా ఫస్ట్ మనం వాటర్తో హెయిర్ని వాష్ చేసి ఆ తర్వాత షాంపూ యూస్ చేస్తే బాగుంటుంది. హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దీన్ని వాడి చూడండి, మీకు రిజల్ట్ బాగా అనిపిస్తుంది. నేను ఇప్పుడు హెయిర్ వాష్ చేసేసుకొని వచ్చాను. నా హెయిర్ మొత్తం చాలా సిల్కీగా చాలా స్మూత్గా అనిపిస్తుంది నాకు. మీరందరూ కూడా దీన్ని ఖచ్చితంగా వాడి చూడండి. వీక్లీ ట్వైస్ తప్పకుండా వాడితే ఇంకా రిజల్ట్ బాగా కనిపిస్తుంది. హెయిర్ ఫాల్ అనేది మెయిన్గా చాలా తగ్గుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.